కిన్నెర మొగులయ్యకు భూమి కష్టాలు తప్పట్లేదు. పద్మశ్రీ ఇచ్చారు కానీ పట్టా ఇవ్వరా అంటూ మొగిలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు సర్కార్ కేటాయించిన భూమి పట్టా ఇంకా అందలేదంటున్నారు మొగిలయ్య. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న ప్రముఖ జానపద కళాకారుడు కిన్నెర మొగలయ్య తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలానికి ఇప్పటికీ పట్టా అందకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. మొగలయ్యకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూరు గ్రామంలో 600 గజాల నివాస స్థలం కేటాయించింది. అనంతరం ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంబంధిత జీవో పత్రాన్ని కూడా అందుకున్నారు. అయితే 2 ఏళ్లు గడిచినా ఆ స్థలం ఇంకా తన చేతికి రాలేదు. మొగలయ్య వాపోయారు. తనకు కేటాయించిన భూమి కోర్టు వివాదంలో చిక్కుకోవడంతో సమస్య మరింత జటిలంగా మారిందన్నారు. కేసు పరిష్కారం కోసం న్యాయవాదుల ఫీజులు, కోర్టు ఖర్చులకు ఇప్పటి వరకు సుమారు 9 లక్షల వరకు అప్పులు చేసినట్టుగా తెలిపారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం, అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయం సహా అనేక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. గత 2 ఏళ్లలో పలువురు కలెక్టర్లు మారినా తన సమస్య మాత్రం అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న కళాకారుడికి ప్రభుత్వం కేటాయించిన స్థలం ఇప్పటికీ అందకపోవడం చర్చనీయాంశంగా మారింది.